ఆసిఫాబాద్ జిల్లా పులిదాడిలో మృతి చెందిన మహిళ కుటుంబానికి 10 లక్షల చెక్కును అందజేశారు సిఎస్ శాంతరం. అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటుగా 5 ఎకరాల భూమి మరో 10 లక్షల రూపాయలకు పైగా ఇవ్వడానికి అధికారులకు సిఫార్సు చేస్తామన్నారు. తక్షణ సాయం కింద దహన సంస్కారాలకు 20,000 రూపాయలు అందజేశారు. చాలా సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మ చనిపోయింది. మన ప్రొసీజర్ ప్రకారం వెంటనే 20,000 ఇచ్చాము మన ఫ్యూనరల్ ఛార్జెస్కి. అండ్ బ్యాలెన్స్కి మన గవర్నమెంట్ సిక్స్ ప్రకారం 10 lakhs ఉన్నాయి. 10 లక్షలకి ఈరోజు ఇస్తాము. అండ్ వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ ఫ్యామిలీ వేరే డిమాండ్స్ కూడా ఇచ్చారు. అది డిమాండ్స్ కూడా మేము వెంటనే గవర్నమెంట్కి పంపిస్తాము. మన రూల్స్ ప్రకారం నేను ఇప్పుడు ఈ సీజన్ మన టైగర్ మీటింగ్ సీజన్ ఉన్నాయి. సో టైగర్ బాగా లాంగ్ రేంజ్కి తిరుగుతారు. సో నార్మల్ సీజన్లో ఒక రోజుకి 10 కిలోమీటర్ 20 కిలోమీటర్స్ ఉన్నాయి. ఈ సీజన్కి అక్టోబర్ నుంచి మార్చ్ ఏప్రిల్ వరకు 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ కూడా తిరుగుతారు ఒక రోజుకి. సో అందరికీ జాగ్రత్తగా అక్కడ మీ ఇంట్లో అక్కడ మన బయటకి 10 నుంచి 5 వరకు రావాలి. లేకపోతే మన 10 ముందు 5 తర్వాత మీరు లోపలికి పోవాలి. అండ్ మీకు ఎవరిది ఇన్ఫర్మేషన్ ఉంటుంది వెంటనే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇవ్వండి. మన క్యాటిల్ కాంపెన్సేషన్ కూడా ఒక వారం లోపలికి ఇస్తాము. సో అది మన వెంటనే మనం యాక్షన్ అండ్ మన వాళ్ళకి వేరే 5 acre ల్యాండ్ అండ్ అసైన్మెంట్ ల్యాండ్ అది కూడా నేను కలెక్టర్ సార్కి ఇప్పుడే చెప్తాను. అండ్ కలెక్టర్ సార్ కూడా పైనకి ఈ రోజే లేకపోతే 1-2 days సార్ రాస్తాను. కంపెన్సేషన్ 20,000 ఆల్రెడీ ఇచ్చాము. సో డిమాండ్ 20 lakhs చేశారు. సో 10 lakhs ఆల్రెడీ ఇచ్చాము. బ్యాలెన్స్ 10 lakhs కోసం ఆల్రెడీ మన గవర్నమెంట్కి నేను చెప్తాను. ఈ రోజు లేకపోతే రేపు లోపలికి నేను ఒక లెటర్ రాస్తాను. దాడి చేసిన పులి అంటే పాతది నా సార్ మనకి చూపించండి. సో ఇప్పుడు ఈ దాడి ఇది 2 years తర్వాత ఈజ్ గావ్కి వచ్చింది. 2021లో టైగర్ వచ్చింది ఈజ్ గావ్కి. ఇప్పుడు 2-3 years తర్వాత మళ్ళీ ఈ సేమ్ దాడికి వచ్చింది. సో ఇప్పుడు అందరికీ జాగ్రత్తగా ఉండాలి. సో నంబర్ ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది. సో నంబర్ మన రెసిడెంట్ టైగర్స్కి నంబర్స్ ఉన్నాయి. అది కొత్తగా బికాజ్ ఇప్పుడు మన తడుబా మన పక్కనే ఉంది. మన జిల్లాకి నెక్స్ట్ నార్త్ సైడ్లో తడుబా ఉన్నాయి. సో ఇప్పుడు మన ట్రాన్సియంట్ టైగర్స్కి నంబర్స్ వీఆర్ నాట్ గివింగ్. బట్ మనం ఐడెంటిఫికేషన్ చేస్తాము. మన ఇమేజ్ వస్తే మన క్లారిటీగా ఇమేజ్ వస్తుంది వెంటనే మన నంబర్స్ వచ్చి. థ్యాంక్ యూ. ప్రజలు ఒక మహిళ పైన దాడి దీనివల్ల మహిళ చనిపోవడం జరిగింది. దురదృష్టకర సంఘటన. అందరూ చెప్పేదంటే ఆ పులి చుట్టుపక్కల ఇంకా అక్కడే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తం ఉండాలి. మార్నింగ్ 10 లోపు కానీ లేకపోతే ఈవినింగ్ 6 తర్వాత కూడా బయట తిరుగుతుందని చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళు. సో కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతోపాటు మన ఇన్స్పెక్టర్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా చుట్టుపక్కల గ్రామాలలో అన్ని చోట్ల కూడా టామ్ చేస్తున్నారు. ఎటువంటి జరగకుండా కూడా మనం అన్ని రకాలుగా పెట్రోలింగ్ అరేంజ్ చేస్తాం. ఎటువంటి సంఘటన ఫర్దర్ జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.